నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదం కన్నా రాష్ట్రంలో మద్యం ప్రమాదకరంగా మారింది. ప్రజలపై ప్రభుత్వం మద్యం రూపంలో అణుబాంబు వేసిందన్న పురంధేశ్వరి. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఇంటింటి ప్రచారం. సిద్ధాపురం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్. చిత్తూరు జిల్లా వికోట మార్కెట్లో క్షీణించిన బంతి, చామంతి పూల ధరలు. రోడ్డుపై వదిలేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న బంతిపూల రైతులు. చాంద్రాయన్గుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం. అక్బరుద్దీన్ ఓవైసీని గెలిపించాలని కోరిన ఎంఐఎం అధినేత. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉగ్రవాదం కన్నా రాష్ట్రంలో మద్యం ప్రమాదకరంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. సాధారణ ప్రజలపై ప్రభుత్వం మద్యం రూపంలో అణుబాంబు వేసిందని మండిపడ్డారు. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో మరణించిన దానికంటే రాష్ట్రంలో మద్యం తాగి మరణించిన వారి సంఖ్య లక్షల్లో ఉందని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ పథకాన్ని చూసినా కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఆదాయ రెవెన్యూ కొరత ఏదైతే ఉందో దానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా ఇవాళ కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతున్నది అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ కడపలో దగ్గర 4,900 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారులు 13 జాతీయ రహదారుల యొక్క నిర్మాణం ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా 1,400 కోట్ల రూపాయలతోటి కడప నుండి రేణిగుంట వరకు కూడా కూడా 4 వరుసల రహదారి నిర్మాణం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్నది. అదేవిధంగా 800 కోట్ల రూపాయలతోటి మైదుకూరు బద్వేలు ఆ రహదారి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. 17,000 కోట్ల రూపాయలతోటి బెంగళూరు నుండి అమరావతికి వరకు వేసేటువంటి రోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కడప నుండి రాయచోటి వరకు కూడా 4 వరుసల రహదారి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్మాణం జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైల్వే లైన్లకు వస్తే 1997వ సంవత్సరంలో పివి నరసింహారావు గారు అప్పుడు వారు ప్రారంభించినటువంటి ఎర్రగుంట్ల రైల్వే లైన్ ఏదైతే ఉందో దానికి ఆ తర్వాత పెద్దగా పట్టించుకోకపోతే మోడీ గారు వచ్చిన తర్వాత 800 కోట్ల రూపాయలు దానికి కేటాయించి పని చేయించినటువంటి నేపథ్యం. ఓబులవారిపల్లి నుండి కృష్ణపట్నం పోర్టు వరకు ఇది ఈ ప్రాంత వాసుల చిరకాల కళ. అటువంటిది కూడా ఇవాళ ఆ లైన్ కూడా పూర్తి చేయటం జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు దగ్గర 2 లక్షల మంది 2,08,000 మంది రైతులకి ఈ ప్రాంతంలో కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి కార్యక్రమం ద్వారా అంటే ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు రైతులకి పెట్టుబడిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో 2,08,000 మంది రైతులకి తన సహకారాన్ని అందిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అట్టహాసంగా ఆయన ఎన్నికలకి ముందు చెప్పారు, ప్రతి రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద నేను ఎకరానికి ప్రతి రైతుకి 12,500 రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. ఇవాళ 2 రోజుల క్రితం ఆయన హిందూపురంకి వచ్చి బటన్ నొత్తి రైతు భరోసా నేనే ఇస్తున్నానని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా సమాధానం చెప్పాలి. మీరు 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి మీరు చెప్తే కేంద్రం ఇచ్చినటువంటి 6,000 రూపాయలు కలుపుకుని ఇంకొక 6,000 మీరు వేసి ఇవాళ 12,000 రూపాయలు మాత్రమే రైతుకి ఇవ్వటం ఇది రైతుని మోసం చేయడం కాదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మేము కొప్పర్తికి వెళ్ళొచ్చాం. అక్కడ ఏదైతే ఎలక్ట్రానిక్ సెజ్ ఉందో క్లస్టర్ ఉందో దాన్ని చూసి రావడం జరిగింది. ఆ సెజ్ ఏదైతే ఉందో
అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దానిలో అంతర్భాగంగానే ఇవాళ ఈ కొప్పర్తి దగ్గర ఈ సెజ్ నిర్మాణం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అంటే ఒక్క పరిశ్రమ వస్తే ఎంత ఉపాధి లభిస్తుందో ఆ ప్రాంతంలో మీరందరూ కూడా ఆలోచించుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇవాళ వనరులు ఇచ్చి ఈ ప్రాంతంలో 2200 మంది మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి అవకాశం కల్పించినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో నేను మెరుగైనటువంటి సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తాను అని చెప్పి వారు చెప్పారు. రాష్ట్రానికి కాదు కదా, ఈ ప్రాంతానికి ఏం చేశారో మీరు జవాబు చెప్పాలని చెప్పి సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా సిద్ధాపురం గ్రామంలో గౌసిద్ధేశ్వర దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. 15,000 వస్తుంది, 30,000 రూపాయలు వస్తుంది ఇద్దరికి ఉంది కాబట్టి నీకు నెలకి 1,500 రూపాయలు వస్తుంది. భూమి లేదు, ఇది లేదు, మొత్తం సహాయము ఈడ 15 × 2 30,000 హోటల్ లేదా లేదా ముగ్గురున్నారు సార్. వాళ్ళు ఇట్లా లేదు సార్, చిన్న ఇంకా ఇప్పుడు మొన్న పెళ్లి చేసింది ఇద్దరు కూడా 18 ఏళ్ళు నిండిన ಗೃಹಿಣಿಯರಿಗೆಲ್ಲ ತಿಂಗಳ 1,500 ರೂಪಾಯಿ ಅಕೌಂಟಿಗೆ ಹಾಕ್ತಾರೆ. ಇವೆಲ್ಲ ನಾವು ಗುರ್ತಿಟ್ಕೊಂಡು ಸೈಕಲ್ ಮುಟ್ಟಿ ಓಟ್ ಹಾಕ್ತೀವಿ. ಸಿಲಿಂಡರ್ ಫ್ರೀ ಇರ್ತತಿ. ತಿಂಗಳ 1,500 ರೂಪಾಯಿ ನಿನ್ನ ಅಕೌಂಟಿಗೆ ದುಡ್ಡು ಬೀಳ್ತೈತಿ. ನೀನು ನಮಗೆ ಬರಕ ಹೋಗಕ್ಕೆ ಬಸ್ ಪ್ರಯಾಣ ಫ್ರೀ ಅನಂತಪುರಕ್ಕೆ ఉంటే అంతమంది 15,000 వస్తుంది. నీకు పెన్షన్ వస్తుంది చెప్పినావమ్మా. ఇంకా లెస్ ಏನಮ್ಮ 3 ಸಿಲಿಂಡರ್ ಫ್ರೀ ಬರ್ತಾವ ನಮಗೆ. రాజమండ్రి మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లో విస్తృతంగా తీసుకోవడానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ప్రజల మధ్యకు వచ్చినాం. ప్రజలకు మేము ఇవ్వబోయే పథకాల గురించి వివరిస్తూ ఉన్నాం. చాలా సానుకూలంగా మహిళలందరూ కూడా మీకు మహాశక్తి పథకం కింద ఈ రకమైన కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి. ఈరోజు అమ్మఒడి ఒకే ఒక విద్యార్థికి వర్తింపజేస్తూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం. 18 సంవత్సరాలు నిండిన మహిళ ఇంట్లో ఉంటే ఎంతమంది మహిళలున్నా ఒక్కొక్కరికి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం. నిరుద్యోగికి డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేకుండా ఉండే నిరుద్యోగులకైతే నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ఇవే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ కాకుండా బీసీలకు ఒక ప్రత్యేకమైన రక్షణ చట్టము తీసుకురావడం, రైతులుంటే వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు సహాయం చేయడం, ఈ 6 కార్యక్రమాలపైన ప్రజల్లో అవగాహన కల్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతగా ఉంది, వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నాశనం చేశాడు,
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడింది. ఎక్కడా సంబంధాలు లేవు. ఏ కార్యాలయానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరు అధికారులు పలికే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చి ప్రజల బాగోగులు చూసే పరిస్థితి లేదు. మేము జన్మభూమి లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్యకు వచ్చి సభలు పెట్టి గ్రామ సభలు నిర్వహించి ప్రజల కోరికలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి అధికారులు నాయకులు కూడా సమన్వయంగా కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చి గ్రామ ప్రజలందరినీ కూడా ఓ చోట కూర్చోబెట్టి వాళ్ళ సాధక బాధకాలు విచారించిన పాపాన పోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు దురాగతాలు తెలియజెప్తూ ప్రజల్లో ఒక సానుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, లేకపోతే పెరిగిన నిత్యావసర సరుకులు కానీ కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు ఇవన్నీ కూడా సామాన్యుల బడ్జెట్ను విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ నెలసరి బడ్జెట్ భారీగా పెరిగిపోయి వాళ్ళ సంపాదన చాలకుండా ఉంది. కాబట్టి పేదలు మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలంటే, యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఘన విజయం సాధిస్తుందని మేము నమ్ముతాము. చిత్తూరు జిల్లా వికోట మార్కెట్లో బంతి చామంతి పూల ధరలు క్షీణించాయి. కిలో 10 రూపాయలకు దిగజారడంతో పూలు సాగు చేసిన రైతులు కన్నీరు మున్నీరయ్యారు. మార్కెట్కు రవాణా ఖర్చు కూడా గిట్టుబాటు లేక పొలాల వద్దనే వదిలేశారు. కొద్ది రోజుల క్రితం 150 రూపాయలు పలికిన ధరలు నేడు రైతుకు కన్నీరు మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో పూల దిగుబడి మార్కెట్కు చేరడంతో ధర క్షీణించిందని వ్యాపారులు అంటున్నారు. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట, వాళ్ళు ఏమేస్తే అదే తీసుకోపోవాలా. ఇంకేమన్నా మాట్లాడితే రేపు పూలు తెచ్చేయాలి. ఏం చెప్తాను ఇంకా మాకు ఇట్లా రిపోర్ట్ మా దీనికి పోటీ ఇవ్వడం లేదు. వాళ్ళు ముగ్గురు ఉండేది వాళ్ళు ఆడుకొని పోతా ఉంటేనే మాకు మార్గం కాలే. ఎగ్జాంపుల్ ఇక్కడికి ఎత్తుకొని వస్తున్నాయి. దానికన్నా 45 పోటీలు ఉన్నారు. ఒక 50 రూపాయలు 200 రూపాయలకు కూర్చుంటారు. ఎత్తుకోండి బా బంగారం 2 ఎక్కువలు ఎత్తుకోండి. ఏజే ఉప్పుగూడ డివిజన్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని కాలనీలలో పర్యటిస్తూ అక్బరుద్దీన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాబ్, ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహద్ బిన్ అబ్దాబ్, రియాసత్ నగర్ కార్పొరేటర్ మీల్జా సలీం బేగ్, లలితాబాగ్ కార్పొరేటర్ అజం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 30 नवंबर को मजलिस के उम्मीदवार अकबरुद्दीन ओवैसी को फतह के निशान परोड़ देकर भारी अक्सरियत से कामयाब करिए. अपने इतिहास को मजबूत रखिए. रखिए. सब ठीक है ना? यहाँ पे सब खैरियत से? तुम ठीक है? थोड़ा आगे आगे శ్రీకాళహస్తి పట్టణంలో 11వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పులివేషం కళాకారులతో కలిసి స్టెప్పులేసి అదరగొట్టాడు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కేరింతలతో మారుమోగింది. ఎమ్మెల్యే నృత్యాలతో కార్యకర్తలు నాయకులు హడావిడి నెలకొంది. టీజేఎస్ పార్టీ హైదరాబాద్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జహీరుద్దీన్ 100 మంది టీజేఎస్ మైనారిటీ కార్యకర్తలు తెలంగాణ జనసమితి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. హోమ్ మినిస్టర్ నివాసంలో బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పుష్త శ్రీకాంత్ సారథ్యంలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రముఖ సినీ నటుడు డైరెక్టర్ రాఘవ లారెన్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన రాఘవ లారెన్స్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిగర్ తండా XX సినిమా విడుదలవుతున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. ఏడే మాట్లాడి మైక్ తీసుకో సాక్షి మైక్ ఇచ్చుకో తిరుపతి సైడ్ సైడ్ సార్ నేరే వచ్చాను సార్ నేరే వచ్చాను టెంపుల్ ఫోటో తీసుకుంటా ఉన్నాను సార్. జిగర్ తండా XX రేపు రిలీజ్ అయిపోతుంది. సో దానికోసం స్వామి దర్శనం, ఎప్పుడు ఏ ఫిల్మ్ రిలీజ్ అయినా స్వామి దర్శనం తీసుకోవడం అలవాటు. సో దానికోసం వచ్చాను. సో చాలా సంతోషం. నెక్స్ట్ మూవీ ఇంకా డిసైడ్ చేయలేదు, రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేస్తాం. రేపు డిసైడ్ చేస్తాం. మీరు చూసి చెప్పండి. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని KM ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పట్టణ ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేశారు. షేక్ అన్వర్ షాప్ యజమానికి శాల్వా కప్పి సన్మానించారు. ఓపెనింగ్ కి పట్టణ ప్రజలు, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్ యూనియన్ పాల్గొనడం జరిగింది. అనంతరం యజమాని మాట్లాడుతూ మా వద్ద ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ ప్రతి ఇంట్లో కావాల్సిన వస్తువులు దొరుకుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు సింగ్, షేక్ అన్వర్, సలీం తదితరులు పాల్గొన్నారు. इलेक्ट्रिकल सैनिटरी का दुकान का ओपनिंग हुआ और हमारा पहले से ऑलरेडी वेलेला रोड पे पेट्रोल पंप के अपोजिट किराना का दुकान है. एक और हमारी ब्रांच कोटला में है. एक और हमारा किराना की ब्रांच वेम्पेट रोड पे है. आज तारीख 10/11/2023 को आज हमारा दुकान का ओपनिंग हुआ. हमारे पास इलेक्ट्रिकल से लगाकर सैनिटरी का आइटम, इलेक्ट्रिकल आइटम, प्लम्बिंग पूरा आइटम होलसेल रेट से मिलता है और पूरा मार्केट से थोड़ा होलसेल देता है हमको. और इलेक्ट्रिकल एंड सैनिटरी का पूरा आइटम, वायर, हर एक कंपनी के वायर, टैंक, वाटर टैंक, नल, बाथरूम फिटिंग आइटम पूरा होलसेल रेट से मिलता है. और मेरे जो मेटपल्ली मंडल के पूरे जो भी इलेक्ट्रीशियन यूनियन के इलेक्ट्रीशियन है, प्लम्बिंग के प्लम्बर है, तो सब एक बार आके हमारी दुकान में हमारा सामान, हमारे आइटम एक बार रेट ट्राई करे. हमारे कैसा समझ में आए वैसा सामान देते हैं पूरा. और सब लोगों का स्वागत है. और इलेक्ट्रीशियन पूरा मेटपल्ली मंडल के, इब्राहिमपट्टनम मंडल के पूरे जो भी विलेजेस है सब एक बार आके हमारा आइटम चेक करे, देखे तुम्हारा कैसा लगता है, क्या है, कैसा रेट देते हैं, एक बार हमारा और मार्केट का कंपेयर करे. सब आके एक बार लेके जाए सामान. और हम नए नए हैं तो आके एक बार देखो दुकान, पूरा सामान, घर का सामान भी मिलता है तुम्हारे को. मिक्सर है ना, ग्राइंडिंग मिक्सर, कुकर, प्रेशर कुकर, राइस कुकर, सब घर में जो भी रेगुलर यूज होता है वो आइटम भी हम रखते हैं, वो भी मिलता है. एक बार आके आप अवश्य जाए. కోరుట్ల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ రుద్ర సుజాత, జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తామని తెలిపారు. కార్యకర్తలు ముఖ్య సహచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కౌన్సిలర్ 33 వార్డు రుద్ర సుజాతని మాట్లాడుతున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అయితే పద్మశాలి బంధు చేర్చకపోవడంతో నిరాశపడుతున్నాను. అందుకే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అండ్ మరియు జిల్లా అధ్యక్షులకు నా రాజీనామా పత్రం అందజేస్తున్నాను. దీన్ని ఆమోదించగలరని మనవి. ఇట్లు సుజాత. పేరు పేరున నమస్కారం. మరి నేడు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు కొనసాగినాం. మరి కొనసాగుతూ బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చక ఈరోజు పార్టీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మరి ఈ రాజీనామా పత్రాన్ని
మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు మేము పంపిస్తున్నాం. మా రాజీనామాను ఆమోదించాలి. మరి ఈ యొక్క రాష్ట్రంలో పద్మశాలను బీసీ బంధువుల్లో కానీ పద్మశాలకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ చాలా విషయాలలో నిరాశపరిచిండ్రు. మరి నేను జిల్లా పార్టీ పద్మశాల సంఘ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాకు చాలా ఫిర్యాదులు వచ్చినాయి. మేము చాలాసార్లు మరి చెప్పినప్పటికీ ఈ యొక్క పార్టీ ఎప్పుడు కూడా స్పందించినట్టు కనబడలేదు. కాబట్టి ఈ యొక్క పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చివరి జాబితాలో కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు ఖరారు చేయడంతో సంగారెడ్డి పటంచెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్ ని నియమించడంతో విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. నందిగామ మాజీ సర్పంచ్ శివానందం, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదం కన్నా రాష్ట్రంలో మద్యం ప్రమాదకరంగా మారింది. ప్రజలపై ప్రభుత్వం మద్యం రూపంలో అణుబాంబు వేసిందన్న పురంధేశ్వరి. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఇంటింటి ప్రచారం. సిద్ధాపురం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్. చిత్తూరు జిల్లా వికోట మార్కెట్లో క్షీణించిన బంతి, చామంతి పూల ధరలు. రోడ్డుపై వదిలేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న బంతిపూల రైతులు. చాంద్రాయన్గుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం. అక్బరుద్దీన్ ఓవైసీని గెలిపించాలని కోరిన ఎంఐఎం అధినేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.